హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ లెగ్ పీస్ ఫ్రై చూద్దామా. సింపుల్గా ఇలా ఒకసారి నీకు కావాల్సింది 5 లెగ్ పీసెస్ తీసుకోవాలి. 5 టైమ్స్ వాష్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని 5 లెగ్ పీసెస్కి ఒక నిమ్మకాయ సరిపోతుంది. దాన్ని హాఫ్గా కట్ చేసుకొని పిండుకోవాలి. దాంట్లో దానికి తగినంత 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం ఎక్కువగా తినేవాళ్ళు 1/2 స్పూన్ అయినా వేసుకోవచ్చు. దాన్ని బాగా ఒక 10 మినిట్స్ దానికి బాగా పట్టించేలాగా చేయాలండి. సాల్ట్, నిమ్మకాయ, కారము ఆ చికెన్ పీసెస్కి పడితే చాలా టేస్టీగా ఉంటుంది. జ్యూసీ లాగా ఉంటుంది. 10 మినిట్స్ కలిపిన తర్వాత దాంట్లోకి 1 స్పూన్ చికెన్ కబాబ్ మసాలా, గరం మసాలా కొంచెమే అండి, హాఫ్ స్పూన్ ఫుడ్ కలర్ కొంచెము మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయవచ్చు. ధనియాల పొడి 1/2 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, మిరియాల పొడి కొంచెం వేసుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయింది. ఇవన్నీ దాంట్లో వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత శనగపిండి 2 స్పూన్స్, బియ్యపు పిండి 2 స్పూన్స్. బియ్యపు పిండి వేస్తే చాలా క్రిస్పీగా వస్తాయండి. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా, బాగా టేస్టీగా ఉంటుందండి. వీటిని మొత్తం బాగా మిక్స్ చేసి కొంచెం వాటర్ వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో వచ్చి ఒక 1 అవర్ అయినా పెట్టాలండి. 1 అవర్ కంపల్సరీగా పెట్టాలి. అప్పుడే కొంచెం జ్యూసీగా బాగుంటుంది అండి చికెన్ లెగ్ పీసెస్. ఇప్పుడు దాంట్లోకి 2 ఎగ్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. లాస్ట్లోనే వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ దాన్ని బాగా కలపాలండి. కలిపి పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత ఈ లెగ్ పీసెస్ని దాంట్లో వేసుకోవాలి. వేసేటప్పుడు నూనె బాగా వేడిగా ఉండాలి. వేసిన తర్వాత లో ఫ్లేమ్లో మార్చాలి. అలా చేస్తేనే లోపల చికెన్ ఉడుకుతుందండి, లేకపోతే పచ్చిగా ఉంటుంది. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా చికెన్ లెగ్ పీస్ ఫ్రై రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.